వరలక్ష్మి వ్రతం వస్తుందనగానే ఆకాశాన్ని అంటే బంగారం ధరలు భారీగా తగ్గింది, భారీగా తగ్గిందని ప్రతిరోజు 3 పూటలా వేస్తున్నారు. ఏమీ భారీగా తగ్గలేదు. భారీగా మనం చెల్లిస్తున్న మూల్యాలు. ఏదో తగ్గుంటది 1000 2000 ఎంతో. కానీ భారీగా ఏం తగ్గింది బంగారం? మనం కాసు కొనుక్కోవాలన్నా ఎన్నో కాసులు చెల్లించాలి. ఇంట్లో ఉన్న వాళ్ళేమో నువ్వు బేవర్స్‌గా అన్ని వేస్ట్ చేస్తున్నావు అని అంటారు. సరే ఏదో చిన్న చితక ఐటెం కొనుక్కొని మేనేజ్ చేశామని అనుకున్నాం. అక్కడి నుంచి దాన్ని దాచలేక నానా యాతన. అదీ కాకుండా ఇప్పుడు అంత ఓపిక, అంత సౌమ్యత, అంత సరళత వరలక్ష్మీదేవికి అట్లా చారుమతీదేవికి వరం ఇచ్చిందంటే వాళ్ళ అత్తమామలు కూడా చారుమతీదేవి అత్తమామలు అంతే ఓపికగా ఉన్నారేమో. ఇక్కడ చాలా మంది అత్తగాళ్ళు 2 రోజుల ముందే నుంచే చదివేస్తుంటారు. ఇల్లు క్లీన్ చెయ్యవు, సరిగ్గా ఉంచవు, పూజ సరిగ్గా చేసుకో, నైవేద్యాలు సరిగ్గా చెయ్యి, నీకు ఎందుకు పనికిరావు, నీకేది చేత కాదు, షోకులతోటి తిరుగుతావు కానీ నీకేది రాదు, మీ పుట్టింటి వాళ్ళు నీకేది నేర్పించలేదు.